డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం చిరు వ్యాపారికి 3,38,000 రూపాయల కరెంటు బిల్లు చిన్న గదిలో బట్టల వ్యాపారం చేసుకునే కుంపట్ల యువకుమార్కు సాధారణంగా ప్రతి నెల 400 నుండి 700 రూపాయల విద్యుత్ బిల్లు వచ్చేది. జూలై నెలకి ఏకంగా 3,38,000 రూపాయలు రావడంతో తన పరిస్థితి ఏంటని విద్యుత్ శాఖ అధికారులను వ్యాపారి ప్రశ్నిస్తున్నాడు. కస్టమర్ కేర్ నెంబర్కి ఫిర్యాదు చేస్తే స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వమని సూచించినట్లుగా చెప్తున్నారు. ఇటీవల తనలాగే కొందరు చిరు వ్యాపారులకు ₹1,00,000 పైగా కరెంట్ బిల్లు వచ్చిందని, ఇలాంటి పొరపాట్లు చేసి తమకు షాక్ ఇస్తే ఎలా అని వాపోతున్నారు. గ్రామండి మలికిపురంలో చిన్నగా షాప్ తీసుకుని రెడీమేడ్ బిజినెస్ చేస్తున్నాండి ఒక 4 సంవత్సరాల నుంచి. కరెంటు బిల్లు విషయమై నాకు కొంచెం ఇబ్బంది కలిగిందండి. ప్రతి నెల 600, 700, 800 మించి రాని కరెంటు బిల్లు 3,38,496 రూపాయలు వచ్చిందండి ఈ నెల. ఆ బిల్లు చూసినప్పుడు ఒకసారిగా నేను కంగు తిన్నానండి. వెంటనే అదే డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇద్దామంటే వాళ్ళ ఆదివారం అని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వలేదండి. మామూలుగా మన కస్టమర్ సర్వీస్కి కాల్ చేసి అయితే చెప్పడం జరిగింది. వాళ్ళు సచివాలయంలోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు. కానీ ఇంత బిల్లులు చిన్న చిన్న షాపులకి, చిన్న వ్యాపారస్తులకి వస్తే అవి తర్వాత అధికారులు బిల్లు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది ఏంటని చెప్పి చూసుకుంటాం కాకుండా ముందే అధికారులు ఇలాంటివి రాకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నామండి. మా పక్క షాప్కి కూడా 3 నెలల కిందట ఇలా వచ్చిందండి. కట్టేసి ఉన్న షాప్కి, ఓపెన్ చేయని షాప్కి, అసలు రన్నింగ్లో లేని షాప్కి లక్ష రూపాయలు బిల్లు వచ్చిందండి. వాళ్ళు ఇలాగ ఆఫీస్ చుట్టూ తిరిగి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకున్నారు. ఇలా ఎవ్రీ మంత్ ఎవరో ఒకరికి ఇలా బిల్లులు తేడా రావటం, లేకపోతే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రాబ్లమో తెలియదు కానండి. వీటి మీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. అది మా వ్యాపారస్తులు అందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నానండి.